ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో అలీ గారు, అడ్వైజర్ ఎలక్ట్రానిక్ మీడియా ఏపీ గవర్నమెంట్ వారికి, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి, మా పల్లె లక్ష్మణ్ గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ గారు వారికి, అలాగే బెస్ట్ రైటర్ మిట్టపల్లి సురేందర్ గారికి, ఆయన జ్యూరీ కమిటీ మెంబర్, అలాగే మా ప్రసన్న కూడా జ్యూరీ కమిటీ మెయిన్ మెంబర్ అన్నగారు, అలాగే మా టీమ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి గారు, హీరోయిన్ భవ్యశ్రీ గారు, అలాగే మా ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్, అలాగే లయన్స్ క్లబ్ గవర్నర్ శ్రీ కోటేశ్వరన్న గారికి, అలాగే రాధాకృష్ణ గారు మా జ్యూరీ మెంబర్ ప్రొడ్యూసర్ గారు వారికి, అలాగే పురా శ్రీనివాస్ గారు నాకు మంచి మిత్రులు, ఇప్పుడు టాప్ 10 CEO వారికి, రాజయ్య గారికి మా ఆర్గనైజింగ్ సెక్రటరీ, అలాగే ప్రేమ్ ఈసీ మెంబర్, శ్రీశైలం ఈసీ మెంబర్, వాహిద్ ఈసీ మెంబర్, సుధాకర్ గారు ప్రొడ్యూసర్ వారికి, ఇంకా ఇక్కడికి వచ్చిన అతిథులకు, మా పిఆర్ఓకు, మా యాంకర్లకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మనం దాదాపు ఒక 6-7 సంవత్సరాల తర్వాత ఈ అవార్డ్స్ అనేది చేస్తున్నాము. అదే అప్పుడేమో మనకు ప్రభుత్వాలు చేసేది, తర్వాత ఈ మధ్యకాలంలో ఇవ్వడం లేదు కాబట్టి 2 ప్రభుత్వాల సహకారంతో చేయాలని ఒక నిశ్చయం తీసుకొని ముందుగా తెలంగాణ ప్రభుత్వం వారిని అప్రోచ్ అయ్యి వాళ్ళు లెటర్ తీసుకున్నాము. వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది, అలాగే కొంత స్పాన్సర్ కూడా చేస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది. సేమ్ ఏపీ ప్రభుత్వాన్ని కూడా అప్రోచ్ కావడం, లెటర్ పంపించడం కూడా జరిగింది. అది కూడా త్వరలో రావచ్చు, వస్తాయని ఆశిస్తున్నా. నేను అంటే అవార్డ్స్ ఇవ్వాలనే అంటే చాలా రోజుల గ్యాప్ ఉంది. దీంతో నంది అవార్డు అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుందనే నమ్మకంతో ఆర్టిస్టులు ఎవరు అడిగినా నేను ముందు ఇది దాదాపుగా 6 months నుంచి నేను ప్రయత్నంలో ఉండి చేస్తూ ఉన్నాను. చాలామందిని అప్రోచ్ అయ్యాను. ముందుగా మా ప్రసన్న గారిని అడిగితే డెఫినెట్గా చేయి తమ్ముడు, డెఫినెట్గా నా సహకారం ఉంటుందని చెప్పారు అన్నగా. అలాగే ప్రతిదానికి వారు సహకారం తెలుపుతూ నాకు సూచనలు కూడా తెలుపుతూ ఉన్నారు. వారికైతే నేను మరి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు అన్న. ప్రసన్న అన్న గారిని ఎవరెవరో ఎంతోమంది అడుగుతూ ఉన్నారు, కొచ్చలేదు అంటే పని చేసేవారికే ఏదైనా ప్రాబ్లం సృష్టించడానికి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ప్రసన్న అన్న గారు చాలా కోఆపరేటివ్గా దీన్ని బాగా చేస్తున్నాం. కాబట్టి మన జ్యూరీ అనౌన్స్ చేసినాడు కూడా ప్రసన్న అన్న చాలా బాగా మాట్లాడారు. అందరి తరపున అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. ఎవరైనా మంచి చేయడం కోసం ఉంటే సపోర్ట్ చేయండి, లేదంటే విరమించుకుంటే తప్పుగాని కావాలని విమర్శలు చేసేవాళ్ళు కొందరు ప్రతిదానికి ఉంటుంది, దానికి వెనుకపోయేదేం లేదు. 100% నేను దుబాయ్లో చేస్తున్నా. అక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూడా బుక్ చేసినాం. దానికి 75 లక్షల దానికి అమౌంట్ కూడా కట్టిన అడ్వాన్స్గా. అక్కడ 12వ తారీఖు నాడు దుబాయ్లో చేస్తున్నాం. దానికి తెలంగాణ నుండి 2 మినిస్టర్లు వస్తున్నారు, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మన ఇండస్ట్రియల్ చైర్మన్ బాలమర్ గారు వస్తున్నారు. అలాగే ఏపీ నుండి కూడా గోపాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీ మినిస్టర్, వారితో వారు వస్తున్నారు. జోగి రమేష్తో మాట్లాడినాను మినిస్టర్ గారు, వారు వస్తున్నారు. మా అలీ బైసాబ్ కూడా వస్తున్నారు. వీరిని కూడా రిక్వెస్ట్ చేసిన రమ్మని, వీరు కూడా వస్తున్నారు. దీంతోపాటు కేరళ సీఎం కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా అప్రోచ్ అయినాను, మాట్లాడినాను. సౌత్ ఇండియా కాబట్టి సౌత్ ఇండియా నుంచి కూడా హీరోస్ వస్తున్నారు అందరూ చాలామంది. అంటే ఇప్పుడు తమిళ నుంచి ఒక 5 హీరోలు వస్తున్నారు, కన్నడ నుంచి వస్తున్నారు, మలయాళం నుంచి కూడా వస్తున్నారు. అలాగే గెస్ట్ సీఎంతో మాట్లాడినాం, సీఎం కూడా రాబోతున్నారు. దుబాయ్లో కూడా ప్రిన్స్తో మాట్లాడినాం, ప్రిన్స్ వస్తున్నారు. అక్కడ మనం ఆఫీస్ ఓపెన్ చేసినాం, ఆఫీస్ కూడా రన్నింగ్ ఉంది. అక్కడ మా సభ్యులు ఉన్నారు, మా మెంబర్స్ అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ నుండి ఈరోజు రాకేష్ గారు, మర్చిపోయినా రాకేష్ గారు ఉన్నారు ఇక్కడ. రాకేష్ గారు రండి డయాజ్ మీద. వారు కూడా దుబాయ్ నుండి వచ్చినారు. ఆయన మంచి సింగరు. అక్కడ నేను వెళ్ళినప్పుడు అక్కడ మేము ఆఫీస్ ఓపెన్ చేసినారు కూడా, వారు ఉన్నారు అక్కడ. వారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దుబాయ్లో మా టీం అంతా బాగా వర్క్ చేస్తూ ఉంది. కేవలం ఏంటంటే జస్ట్ మనము అవార్డ్స్ అనేది ఇవ్వాలి,
అవార్డ్స్ ఇస్తే ఈ నంది అవార్డ్స్ అంటే ఆర్టిస్ట్కి ఒక రకమైన సంతోషం అన్నట్టు. అరే గతంలో చాలామంది తీసుకున్నారు, దాన్ని ఎందుకు ఈ మధ్యకాలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అనేది అందరికీ తెలుసు. దాన్ని మనం ప్రమోట్ చేద్దాం అనేది చేయాలని నా సొంత ఖర్చులతో ఎవరిని ఎక్కడ కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలి. ఎవరో కొందరు మాట్లాడినట్టు ఎవరన్నా ప్రూఫ్ చేయమని నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టు దేనికైనా దానికి చాలా నా సొంత ఖర్చులు సొంత డబ్బు పెట్టుకొని చేస్తున్నా. దుబాయ్ పోయింది కూడా నా సొంత డబ్బులు, అక్కడ దుబాయ్లో ఇచ్చింది కూడా నా సొంత డబ్బులు. కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను టికెట్ తీసుకున్నది ఎక్కడ, టికెట్ తెచ్చుకున్నది ఎక్కడ, నేను దిగింది ఎక్కడ, హోటల్ ఎక్కడ, అన్నీ కావాలంటే కూడా చూపిస్తా. ఎవరో అన్నారట ఏదో డబ్బులు తీసుకుంటా ఉన్నారు, అది నా ముందు వచ్చి మాట్లాడమను, లేదంటే నన్ను అడిగితే కూడా చెప్తా. కానీ తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకంత అవసరం లేదు. నేను ముందు నుండి కూడా నేను చేసింది కూడా 35 సినిమాలు ప్రొడ్యూస్ చేసిన, 7 సినిమాలు డైరెక్షన్ చేసిన, నాకు ఏమి ఇబ్బంది లేదు. నా ఫ్యామిలీ కూడా అందరు సెటిల్ అయి ఉన్నారు. కాబట్టి ఎవరినో చీట్ చేసి నేను చేయాల్సినంత అవసరం నాకు లేదు. కేవలం అందరికీ ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ మనము ఈ అవార్డు ఇస్తే వాళ్ళకు ఒక మంచి అభిప్రాయంతో తీసుకుంటారు అనే దాని మీద, అది కూడా దుబాయ్లో పెట్టడానికి కారణం ఏంటంటే క్రేజ్ ఉంటుంది. ఇక్కడ చేయడానికి అక్కడ చేయడానికి తేడా ఉంటుంది, క్రేజ్ ఉండాలనే దాని మీద చేస్తున్నాం. దీన్ని నేను గవర్నమెంట్లో రిజిస్టర్ చేసిన TFCC నంది అవార్డు అని. దాన్ని నేను ట్రేడ్ మార్క్ కూడా చేయించిన. అవన్నీ సర్టిఫికెట్స్ ఉన్నాయి నా దగ్గర, ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా నేను. కానీ ఎక్కడ కూడా తప్పు చేయాల్సిన అవసరం నాకు లేదు. అంటే దీనికోసం చేయాల్సినంత అవసరం నాకు లేదు. కాబట్టి ఎవరైనా మీరు తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉంటే నన్ను వచ్చి డైరెక్ట్ అడగండి, లేకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. నా నంబర్ గూగుల్లో కూడా కొడుతూ వస్తుంది నా నంబరు. నేను ఎవరికి హాని చేసే పని మాత్రం చేయడం లేదు. మంచి కోసం పనిచేస్తున్నా. మంచి కోసమే నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా మంచి కోసం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని అందరూ మంచిగా స్వీకరిస్తే చాలా చాలా సంతోషం. ఎందుకంటే నేను ఈ అవార్డు కోసం ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడానికి నేను నిశ్చయమైన. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే నేను విరమించుకుంటా. ప్రభుత్వం ఏ రోజు ప్రకటించినా నేను డ్రాప్ అయ్యి వాళ్ళ ద్వారానే చేపిద్దాం. కానీ ఎవరు ఇవ్వలేని పరిస్థితిలో 100% నేను ఈ అవార్డ్స్ అనేది కంటిన్యూ చేస్తా. ఎవ్రీ ఇయర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను త్వరలో 2 అక్కడ కూడా ఆంధ్రలో కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతోటే మాట్లాడి అది కూడా 100% చేస్తా. ఇప్పుడు జ్యూరీ కమిటీ చేసినాం, ఎంట్రీస్ వస్తున్నాయి. ఎంట్రీస్ కూడా చాలా సినిమాలు వచ్చినాయి ఇప్పటికీ. మనం వచ్చే నెల 15th వరకు ఎంట్రీస్ పెట్టినాము. ఆ తర్వాత జ్యూరీ వాళ్ళు చూస్తారు. ఫైనల్ డిసిషన్ మాత్రం జ్యూరీ కమిటీయే. జ్యూరీ ఏ నిర్ణయం తీసుకుంటే అదే, దాని వరకే ఇవ్వడానికి ఉంటుంది. ఇప్పుడు మనము ఓన్లీ నంది అవార్డే కాకుండా మనము స్మారక అవార్డులు కూడా పెట్టాము. NTR స్మారక అవార్డు, కృష్ణ స్మారక అవార్డు, ANR స్మారక అవార్డు, అలాగే అల్లు రామలింగ స్మారక అవార్డు, అలాగే కృష్ణంరాజు స్మారక అవార్డు, కాంతారావు స్మారక అవార్డు, ఇవన్నీ రామానాయుడు కూడా స్మారక అవార్డు పెట్టాలనుకున్నాం. ఇలాగ అందరి స్మారక అవార్డులు పెట్టి ఇవ్వాలనేది ఒక శోభన్ బాబు కూడా ఉంది. శోభన్ బాబు స్మారక అవార్డు, కృష్ణంరాజు, వీళ్ళందరి స్మారక అవార్డులు ఇస్తున్నాం. అవి కూడా మేమందరు కమిటీ, నేను నిన్న అన్నది కూడా అన్న మనం అందరం మీరు డిసిషన్ తీసుకున్న వాళ్ళకి ఇద్దాం కూడా చెప్పాను. నేను నా సొంత నిర్ణయం ఏది ఉండదు, కమిటీ నిర్ణయం ప్రకారమే ఇవన్నీ చేస్తాం. మంచి కోసమే 100% చేస్తాం. ఆలీ గారి గురించి తెలుసు, వారు ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్ పోడు, మంచి కోసం సపోర్ట్ చేస్తారు, మంచి కోసమే వారు పనిచేస్తారు. కాబట్టి ప్రసన్న అన్న కూడా అంతే, మంచి కోసం ఏదైనా సపోర్ట్ చేస్తారు. ఆయన ఎంతవరకైనా దిగి సపోర్ట్ చేస్తారు. కాంట్రవర్సీ అంటే పనికిరాని పనులు చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు. అసలు ముందు ప్రసన్న అన్న కూడా సపోర్ట్ చేయడు. కాబట్టి తప్పకుండా మా లక్ష్మణ్ అన్న కూడా ఎందుకు వచ్చిండు ఈరోజు అంటే 100% నేను ఒక మంచి పని చేస్తుండే, మనం కూడా సపోర్ట్ చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినారు. అసలు మినిస్టర్ గారు కూడా వస్తున్నారు, కానీ ఆయన ఇలా చాలా ప్రోగ్రాంలు ఉన్నట్లా చూపించి నాకు ఎప్పుడు రావాలో చెప్పని. కాబట్టి నేను ఆయన మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ వద్దులే అని చెప్పినాను. శ్రీనివాస్ గౌడ్ గారు వస్తాని అని ఉన్నారు, కానీ అది అక్కడ పెడితే వస్తానన్నారు. కానీ ఇది దూరం అయిపోతుంది, నాకు లేట్ అవుతుందని రాలేకపోయినారు. అలాగే మేము ఇందులో మా సినిమా వాళ్ళకే కాకుండా జర్నలిస్టులు కూడా అవార్డ్స్ పెట్టినాం దీంట్లో. తర్వాత యాంకర్స్, టీవీ ఛానల్స్ వాళ్ళకు, అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వాళ్ళకు కూడా ఇందులో అవార్డ్స్ పెట్టినాం. తప్పకుండా వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఎవరు ఎందులో ఎక్కడ బాగున్నారో అందరినీ కోఆర్డినేట్ చేసి తీసుకుంటాం. తర్వాత కొత్తగా తీసిన ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి, అలాగే విలన్కి, అట్లా కేటగిరీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. అవి కూడా తప్పకుండా చేస్తాం. ఇవన్నిటికీ దయచేసి అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి.
డెఫినెట్గా, లేదంటే ప్రసన్న నన్ను అడగండి, ప్రసన్న కూడా నన్ను మాట్లాడి చెప్పగలుగుతాడు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే అడగండి, కానీ డిస్టర్బ్ చేయకండి దయచేసి. మీకు ఏం కావాలనో, నా దగ్గర ఏ వివరణ కావాలనో అడగండి, చెప్తా. మేము ఎక్కడ కూడా ఓపెన్గానే పనిచేస్తున్నాం, ఓపెన్గానే ఇస్తాం. తర్వాత మీకు డౌట్లు ఉన్నాయన్నీ నన్ను అడగొచ్చు, కానీ ఊరికే నా చాటుకు వేరే మాట్లాడి మీడియా ఉంది కదా అని రిస్క్ ఇచ్చి అంతా బాగా ఉండదు. ఎవరికైనా మంచిది కాదు. మంచి పని చేసి సపోర్ట్ చేయండి దయచేసి. ప్రొడ్యూసర్స్ కూడా అందరికీ విన్నపం ఏంటంటే 2021 మనం అనుకున్నాం, అప్పుడు కరోనా ఏరియా కాబట్టి లాక్డౌన్స్ ఉండి ఎక్కువ సినిమాలు రిలీజ్ కాలేదు. కొంచెం 2019 సినిమాలు కూడా ఇస్తే బాగుందని కొందరు అడుగుతూ ఉన్నారు. అలాగే ఎవరైనా 19 మూవీస్ కూడా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా వాటిని కూడా పరిశీలనలోకి తీసుకొని ఈ సినిమాలందరినీ కమిటీ ద్వారానే తప్పకుండా జ్యూరీ కమిటీయే ఫైనల్ చేస్తుంది. అది ఫైనల్. మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ఎల్లవేళలా. ఈ అవార్డ్స్ అయిపోయే వరకు నేను మళ్ళీ ఇప్పుడు సెకండ్కు ఒకరోజు మళ్ళీ వెళ్ళేది ఉంది. అక్కడ వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ కూడా వాళ్ళందరినీ కన్ఫర్మ్ చేసి, మనకు అక్కడ ఇండియన్ అంబాసిడర్ కూడా ఉన్నాడు, కౌన్సిలేట్ నుంచి మాట్లాడిన అతనితో కూడా, వారు కూడా వస్తున్నారు అక్కడ గెస్ట్గా. వాళ్ళు మీరు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు కాబట్టి మా సపోర్ట్, పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పాడు. కాబట్టి తప్పకుండా మళ్ళీ ఒకసారి వెళ్ళి పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా చేసి మళ్ళీ ఒకసారి నేను వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఈ లోపల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఆర్టిస్టులు ఎవరున్నా మీకు మీ సినిమాలు రిలీజ్ అయి ఉంటే, లేదంటే 21వ సంవత్సరం డిసెంబర్ లోపల 19 నుంచి 21 డిసెంబర్ లోపల ఎప్పుడు సెన్సార్ అయినా సినిమా రిలీజ్ కాకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. మా దగ్గర అప్లికేషన్ ఫామ్ రెడీగా ఉంటుంది, లేదంటే వెబ్సైట్లో కూడా రెడీగా ఉంది, డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు. నంది అవార్డ్స్ అని కొడితే వస్తుంది మన దాంట్లో కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిలప్ చేసుకోవచ్చు. ఇదంతా పర్ఫెక్ట్గా ఉంటుంది, దీనికి ఎక్కడ కూడా తాగుండదు. జ్యూరీ కమిటీ ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది. తప్పుగా ఎవరు కూడా అనుకోకండి దయచేసి. నిర్మాతలందరూ దీన్ని తప్పకుండా మీరు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను నిన్ననే దిల్ రాజు గారితో కూడా మాట్లాడా. ఆయన ఈరోజు నిన్న బాంబే వెళ్తున్నా అని చెప్పాడు, రేపు కానీ ఎల్లుడు కానీ కలుద్దామన్నాడు. వారి సినిమాలు కూడా చేయమని చెప్పాను. నేను చాలామంది నిర్మాతలతో మాట్లాడాను, చాలామందికి మెసేజ్లు పెట్టాను. ఇక్కడ ఎవరిని కూడా తక్కువగా చూడట్లేదు, అందరినీ కలుపుకొని వెళ్తాం. అందరి ప్రొడ్యూసర్స్తో మాట్లాడతా. ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మనం ఏం చేయలేం. నేను మాట్లాడడంతో అందరితో మాట్లాడతా. దిల్ రాజు కూడా నేను అప్లై చేస్తా అని చెప్పాడు, నేను ఫోన్లో మాట్లాడాను. ఆయన రేపు ఉంటా అన్నాడు, రేపు ఎల్లుండో ఆయన కూడా కలుస్తాం. సునీల్ గారితో మాట్లాడినా, చాలామంది ప్రొడ్యూసర్తో మాట్లాడినా. కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని వచ్చేటి ఉన్నాయి. కాబట్టి దీన్ని వేరేగా అనుకోవద్దు దయచేసి. అందరూ ఇలా తెలంగాణ ఆంధ్రకు సంబంధమే లేదు, అందరం కలిసి పనిచేస్తున్నాం. 2 రాష్ట్రాలతో కలిపి పనిచేస్తాం. ఇక్కడ అందరూ తెలుగు సినిమా అన్నప్పుడు అందరం కావాల్సిన వాళ్ళమే. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర అనేది తావే లేదు, ఖచ్చితంగా అందరం కలిసి పనిచేస్తాం. అది ఒకటే. దీన్ని ఎవరు వేరుగా అనుకోవద్దని మరొకసారి మనవి చేస్తూ, వచ్చే నెల 15వ తారీఖు లోపల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ, మేము పిలవగానే వచ్చిన మా అలీ గారికి చాలా బిజీ ఉన్నాడు, ఆయన అమెరికా పోయేది ఉంది పాపం ఈరోజు, అయినా టైం ఇచ్చిండు. చాలా థ్యాంక్స్ అన్న నీకు. అలాగే మా ప్రసన్న అన్నకు కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మా మిట్టపల్లి సురేందర్, మా అన్న అయితే గవర్నర్ బాగా బిజీ ఉంటాడు, కోటేశ్వరరావు అన్న, వారికి అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా లక్ష్మణ్ అన్న కూడా బాగా బిజీ ఉంటాడు, అయినా వచ్చారు. అందరికీ మరొకసారి థ్యాంక్స్. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న పేరున అందరికీ నమస్కారం. ఒక రైతుకి పంట చేతికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఒక యాక్టర్కైనా, ఒక దర్శకుడికైనా, ఒక నిర్మాతకైనా, ఒక సినిమాకైనా నంది అవార్డు వస్తే అంత ఆనందిస్తాడు. అట్లాంటి నంది అవార్డులు దాదాపు 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నందిని మళ్ళీ మొదలుపెట్టి అన్న ప్రసన్న అన్న, అలాగే రామకృష్ణ అన్న ఇద్దరు కలిసి మనం జర్నీ చేద్దాం. అది కూడా దుబాయ్లో ఆగస్టు 12వ తారీఖున ఈ అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే స్వర్గీయులయ్యారో వాళ్ళ పేరున అవార్డ్స్ ఇవ్వటం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. అది నిజంగా వాళ్ళ ఆశీర్వాదం మీకు ఉంటుంది గ్యారంటీగా. ఆ ఫ్యామిలీలో ఎవరికి ఇచ్చినా చాలా ఆనందపడతారు. ఎందుకంటే
మళ్ళీ నంది స్టార్ట్ అయ్యింది అని ఇక మీదట అందరూ అద్భుతమైన సినిమాలు తీస్తారు. మనం అద్భుతమైన సినిమాలు చూడొచ్చు. ఎందుకంటే మన సినిమా ఆడినా ఆడకపోయినా మనకి నంది అవార్డు వస్తే చాలు అనుకొని చాలామంది సినిమాలు తీసిన రోజులు ఉన్నాయి గతంలో. సో అట్టాగా చాలా సినిమాలకి నంది అవార్డులు ఇచ్చారు. సో ఇది 1983లో ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయ్యాక నంది అవార్డు అనేది అప్పుడు అనౌన్స్ చేశారు. ఇది నంది అవార్డు 1964 నుంచి నంది అవార్డ్స్ ఉన్నాయి. అయితే 83లో ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాక మళ్ళీ మనం గొప్పగా చేయాలి అని చెప్పి ఎన్నో సినిమాలకి అవార్డు ఇవ్వటం జరిగింది. అలాగే అదే నంది నేను కూడా పిట్టల దొర, అమ్మాయి కాపురం ఇలాగా యాంకర్గా కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఈ నంది అవార్డు ఫంక్షన్కి దుబాయ్కి నన్ను గెస్ట్గా పిలవటం, అలాగే నాతో పాటు ఇంకా చాలామంది మంత్రులు వస్తున్నారు, అలాగే ఇంకా చాలామంది గెస్టులు కూడా వస్తున్నారు. నాట్ ఓన్లీ తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, కేరళ నుంచి, అలాగే కొంతమంది బాలీవుడ్ నుంచి కూడా వస్తున్నారు. ఎస్, ఇందాక చూశాను జితేందర్ గారు ఫోటో ఒకటి ఉంది, జాకీ షరాఫ్ గారికి, ఇలాగ ఎంతోమందికి అవార్డు ఇవ్వటం జరుగుతుంది. సో నిజంగా ఇది అద్భుతమైన విషయం. సో ఆల్ ది బెస్ట్ అన్న. దుబాయ్ ప్రిన్స్ కూడా వస్తున్నారు. సో డెఫినెట్గా ఇది ఒక అద్భుతం జరుగుతుందని దుబాయ్లో నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇది ఒక నంది అవార్డు అనగానే మళ్ళీ ఎప్పుడు వస్తుందా, మళ్ళీ ఎప్పుడు చూద్దామా, ఎక్కడ చేస్తారా అన్నట్టు డెఫినెట్గా అద్భుతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న మీ ఇద్దరికి అండ్ ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఎప్పుడో 2003లో 2011 సంవత్సరానికి గాను ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాన్ని అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా లలిత కళా తోరణంలో అందుకున్నాను నేను. అట్లా ఒక 10 years బ్యాక్ నేను అందుకున్న నంది అవార్డు కమిటీకి జ్యూరీలో నేను ఉండడం అనేది నాకు ఒక మంచి, నన్ను కొత్త మెట్టు ఎక్కినట్టుగా భావిస్తున్నా. ఈ పరంపర అనంతంగా కొనసాగాలని, ముగింపు లేకుండా ఈ అవార్డు ప్రతి సంవత్సరం నాలాంటి కళాకారులకి, మాలాంటి కళాకారులకి అందరికీ అందిస్తూనే ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు అన్న. చైర్మన్ ప్రధాన్ రామకృష్ణ గౌడ్ గారికి అండ్ వేదిక పెద్దలకి, మరి మీడియా మీద నమస్కారం సార్. ఈ నంది అవార్డ్స్ గత 7 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేనివి మా అన్నగారు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా కష్టపడి ఇది దుబాయ్లో చేద్దామని ఆయన మాకు చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేస్తాం కంపల్సరీగా. పెద్ద అందరికి కూడా స్మారక అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నగారి జ్యూరీ పెట్టేసి చక్కగా మంచి టెక్నీషియన్స్ అందరికి కూడా మంచి అవార్డులు ఇస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు. నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలు అంటే అదో చిన్న కాంట్రవర్సీ లాగా ఉంది. పెద్దలు అంటే ఈ రోజుల్లో ఏంటి పెద్దవాళ్ళం అయిపోయామా అని, చిన్నలు అని చెప్పలేం. అందుకని వేదికను అలంకరించిన ప్రముఖులకి, పాత్రికేయులు లేకపోతే అసలు మేము లేనేలేము. మేము ఏ కార్యక్రమం చేసినా, యాక్టింగ్ చేసినా, మూవీ రిలీజ్ అయినా, టీవీ సీరియల్ అయినా మీరు లేకపోతే మమ్మల్ని ఆడియన్స్ దాకా తీసుకెళ్లే వాళ్ళు ఎవరూ లేరు. సో మీ అందరికీ ఇక్కడికి విచ్చేసి చాలాసేపు వెయిట్ చేశారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నంది అవార్డ్స్ అనేది చాలా పెద్ద కార్యక్రమం. అంటే కొన్ని సంవత్సరాల నుంచి జరగట్లేదు, ఎప్పుడు జరుగుతుందా, ఇక మీద జరగదేమో అని కూడా మేము డిసైడ్ అయిపోయిన రోజుల్లో రామకృష్ణ గారు ఆయన మైండ్లో 6 నెలల క్రితం ఈ ఐడియా వచ్చి 6 నెలల నుంచి ఆయన మనసులో నలుగుతున్నది. 4 నెలలుగా మా మనసులో నలిగించేశారు, అంటే మా మైండ్కి ఎక్కించేశారు. 2 నెలలుగా గవర్నమెంట్ మైండ్కి ఎక్కించారు. ఈరోజు ఈ బ్రోచర్ రిలీజ్ ద్వారా కెమెరాకి ఎక్కించారు. సో ఈ అవార్డ్ ఫంక్షన్ అంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. ఇది చాలా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకుంటారని, మీ అందరి ఆశీర్వచనాలతో ఇది హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. నాకు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చి, అంటే ఇంత పెద్ద కార్యక్రమానికి చాలా పెద్ద పోస్ట్ ఇచ్చి నాకు కూడా బాధ్యతను అప్పచెప్పారు. మరి ఆ బాధ్యతను ఎంతవరకు నేను సక్రమంగా నిర్వహించగలుగుతానని అనుకుంటున్నాను ఆ బాధ్యతని. అయితే ఈరోజు ఆంధ్ర నుంచి వచ్చారని చెప్పాలా, లేకపోతే మన ఆర్టిస్ట్ హీరో అని చెప్పాలా? అలీ గారు ఇక్కడ ఉన్నారు. తెలంగాణ తరఫు నుంచి, ఇండియా తరఫు నుంచి
ఆల్ ఇండియా మన ప్రపంచ విఖ్యాత నటులు అలీ గారు ఇక్కడ ఉన్నారు, రామకృష్ణ గౌడ్ గారు మరి సీఎం గారికి చాలా ముఖ్యులు, మరి రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ప్రముఖులు ఉన్నారు. కాబట్టి నేను 2 విజ్ఞప్తులు వీళ్ళ ముందర పెట్టదలుచుకున్నాను. అది ఎంతవరకు సాధ్యపరుస్తారో ప్లీజ్ దయచేసి. అందుకే అన్నాను ప్రముఖులందరూ ఉన్నారని. ప్రముఖులందరూ ఇక్కడే ఉన్నారు. నంది అవార్డుల్లో అందరినీ ఇంక్లూడ్ చేశారండి రామకృష్ణ గారు, టీవీ ఆర్టిస్టుని తప్ప అందరినీ ఇంక్లూడ్ చేశారు. ఈవెన్ యాంకర్స్ కూడా ఉన్నారు. మేమేం తప్పు చేసామండి, మేమే చాలా ఎదురు చూస్తున్నామండి. నంది అవార్డుల్లో లేం కదా, మేము అవార్డుల్లో కూడా టీవీ ఆర్టిస్ట్ని ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాను. అది ఫస్ట్ విజ్ఞప్తి. రెండో విజ్ఞప్తి ఏంటంటే, మనకి తమిళ్ కానీ మ్యాక్సిమం తమిళ్, కన్నడ అయితే ఇంకా కంప్లీట్గా, అండ్ బాంబే ఇండస్ట్రీలో డైరెక్ట్ డబ్బింగ్ అనేది ఉంటుంది మనకెప్పుడు. దానివల్ల ఇప్పుడు ప్రొడ్యూసర్లకి చాలా లాభం అండి. డైరెక్ట్ డబ్బింగ్ చేసుకుంటే ఈ డబ్బింగ్కి టైం ల్యాబ్స్ ఇవన్నీ తగ్గుతాయి. మనకి డైరెక్ట్గా డబ్బింగ్ చేసుకుంటే మన వాయిస్ డైరెక్ట్గా కూడా ఆడియన్కి చేరుతుంది, మా మాడ్యులేషన్ డైరెక్ట్గా ఆడియన్కి చేరుతుంది. ఇప్పుడు టీవీలో బాగా డబ్బింగ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు. బికాజ్ బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, పరారాష్ట్రాల నుంచి మనం తెచ్చుకున్నాం కాబట్టి డబ్బింగ్ చెప్పించుకోవాల్సిన అవసరం బాగా వచ్చేసింది. సో అది లేకుండా డైరెక్ట్ డబ్బింగ్ అనేది రావాలి అని అంటే సీఎం గారి నుంచి ఒక చిన్న లెటర్, మనం కన్ఫర్మేషన్ లెటర్ తెచ్చుకోగలిగితే డైరెక్ట్ డబ్బింగ్ వస్తే ప్రొడ్యూసర్లకు కూడా చాలా లాభం అవుతుంది, మనకి టైం కూడా చాలా మిగులుతుంది. మేము 10, 15, 20 సీన్లు రోజుకు చేస్తూ ఉంటాము. సో ఆ 20 సీన్లు డైరెక్ట్ డబ్బింగ్ అయిపోయింది అనుకోండి, ప్రొడ్యూసర్కి కూడా లాభం ఉంటుంది. ఈ ఒక్క పని మాకు చేసి పెడతారని మరి వేదిక మీద ఉన్న వాళ్ళని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ ఒక్క కార్యక్రమం మాత్రం జరగాలని, పాత్రికేయులుగా మీరు కూడా మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ ఎ టీవీ యాక్ట్రెస్ నేను నా విజ్ఞప్తిది. దయచేసి చిల్డ్రన్ కూడా చెప్పచ్చండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, మధురానగరిలో ప్రాజెక్ట్ చేస్తున్నాను, అందులో చిన్నోడు ఉన్నాడు, వాడు డైరెక్ట్గా మాట్లాడితే ఎంత అద్భుతంగా చెప్తాడో. వాడిని డబ్బింగ్ చెప్పిస్తున్నారు, వాయిస్ సగం చచ్చిపోతుంది దానివల్ల. వాడు డైరెక్ట్గా చాలా బాగా చెప్తాడు డైలాగు. మీరు సో ఈ 2 విషయాలు దయచేసి దృష్టిలో పెట్టుకుని టీవీ ఆర్టిస్టులకి అవార్డు అండ్ డైరెక్ట్ డబ్బింగు అనేది 2 విషయాలు కూడా కార్యక్రమంలో తప్పకుండా మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడే కాదండి, ఈవెన్ దుబాయ్లో కూడా నేను ఈ మాట నేను ఖచ్చితంగా అడుగుతాను. నేను మరి మన మినిస్టర్ గారు కూడా అక్కడ వస్తారు కాబట్టి వాళ్ళతో ప్రామిస్ చేయించుకుంటాను డెఫినెట్గా. దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మేడం చెప్పినట్టుగా ప్రముఖులందరికీ నమస్కారాలు. మీడియా మిత్రులకి నమస్కారం. మేము యాక్చువల్గా ప్రధాని అన్నగారు మాకు నన్ను మర్చిపోయారు, నేను టీమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మర్చిపోయారు. రైట్. అయితే డిజిటల్ మీడియా అవార్డ్స్ ఇవ్వండి అన్నగారు అని వచ్చాము. అప్పుడు తన మనసులో మాట చెప్పారు, ఇది 6 నెలల క్రితం, ముందు మనం నంది అవార్డ్స్ చేద్దామని. చాలా సంతోషపడ్డాను. చాలా రోజుల తర్వాత ఒక మంచి పండుగ మళ్ళీ మొదలవబోతుంది, అది మా అన్నగారి చేతుల మీదుగా అంటే మాకు చాలా గర్వకారణం, చాలా సంతోషం. తప్పకుండా అన్న మీతో మేము ఉంటాము. మా మీడియా తరఫున కానీ, మా డిజిటల్ మీడియా యూనియన్ తరఫున కానీ, అట్లాగే టీమా తరఫున మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మేమందరం మీతో ఉంటున్నాం అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. డాక్టర్ రామకృష్ణ గారు చైర్మన్ టీఎఫ్సిసి, ఆయనకు నమస్కారాలు చెప్తూ, అలీ గారు ఉన్నారు, మరి ప్రసన్న కుమార్ గారు, స్టేజ్ మీద ఉన్న జ్యోతి రెడ్డి గారు, ఇంకా ప్రముఖులు హీరోయిన్ గారు భవ్య, మెట్టపల్లి సురేందర్ గారు, అందరికీ, కోటేశ్వరరావు, శ్రీనివాస్, మా సీనన్న గారికి, వాళ్ళ రాజన్న గారికి, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ, మన ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఫస్ట్ టైం నేను ఈ ఫిలిం ఆర్గనైజేషన్లో నంది అవార్డు ఆఫ్టర్ 7 years తర్వాత 2 రాష్ట్రాలు బిజీగా ఉండడంలో చేయలేకపోయాయి. ఇవాళ రామకృష్ణ గారు తీసుకున్నారంటే చాలా గొప్ప విషయము. అన్ని ఆర్టిస్టులను చూసుకొని అన్ని ఆర్గనైజేషన్స్ ఏదైతే ఫిలిం ల్యాండ్లో ఉన్నా, ఇప్పుడు జ్యోతిరెడ్డి గారు చెప్పినట్టుగా డిఫరెంట్ చిన్న పిల్లలు కానీ, లేకుంటే ఇంకా వేరే ఆర్గనైజేషన్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, వేరే అందరినీ కూడా తీసుకోవాల్సింది మీ దృష్టిలో చూసుకొని చేయాలి సార్ మీరు.
అదేవిధంగా నానా పాటేకర్ కూడా లాస్ట్ టైం కూడా నేను మాట్లాడాను, మీరు మాట్లాడిన తర్వాత అతన్ని కూడా మీరు ఆహ్వానించండి, నేను చెప్తాను, నాకు చాలా దగ్గర మిత్రుడు. అదేవిధంగా కొన్ని సినిమాలు కూడా కొత్త కొత్త యాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవాలి, ఏదైనా ఉంటే చూడని. ఈ కార్యక్రమం ఇంత పెద్ద వాళ్ళందరూ ఉండి చేస్తున్నందుకు చాలా సంతోషం. మా తరఫు నుంచి ఎంత సహకారం కావాలంటే రామకృష్ణ గారికి మీ ఆర్గనైజేషన్కు మేము సపోర్ట్ చేస్తామంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ స్టేజ్లో ఉన్న పెద్దలందరూ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు నడిపించి, వీళ్ళంతా లీడర్స్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంతోమంది కుటుంబాలకి వీళ్ళ వల్ల ఎంత మేలు జరుగుతుందని అనుకున్నప్పుడు మాకు చాలా సంతోషం వేస్తుంది. దుబాయ్లో మేము ఎన్నో కార్యక్రమాలు, అసలు మొన్న అక్కడ వచ్చి ఇలా దుబాయ్లో చేస్తున్నామని అనౌన్స్ చేయగానే మేమందరం ఎగిరి గంతేసి, ఆహా ఆ సంతోషం మా దుబాయ్లో జరుగుతోంది అన్న ఒక సంతోషంతో చక్కగా ఈ ప్రోగ్రాం జరగాలని మేమందరం వెంటనే ఏ సపోర్ట్ కావాలన్నా మేమందరం ఉన్నాము అని మా మిత్రులు చాలామంది అందరూ కలిసి, రామకృష్ణ గారు వచ్చినప్పుడు అందరం కలిసి సహాయం చేస్తామని చెప్పాము. అది డెఫినెట్గా మేమందరం ఎలాంటి సహాయం కావాలన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. అదేవిధంగా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎప్పుడు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఆరాధిస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వస్తారా అక్కడి నుంచి ఆర్టిస్టులు మా కోసం అని. అలా ఉన్న ఒక సమయంలో ఇప్పుడు చక్కటి స్టేజ్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు అంటే మా సంతోషానికి అంతు లేదు. రామకృష్ణ గారికి, ప్రసన్న గారికి, హీరో అలీ గారికి నిన్ననే ఒక స్టేజ్ మీద ఆయన పాట కూడా పాడాను, చినుకు చినుకు అందులతో. అసలు అవన్నీ వింటూ మాకు మా జీవితాలు గడుస్తున్నాయి. అందుకని సాధారణంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం అక్కడికి, దుబాయ్కి. అందరం చక్కగా అక్కడ ప్రోగ్రామ్ చేసుకుందాం. ఈ మంచి కార్యక్రమం చేపట్టిన అందరికీ మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఆలీ సార్, పండుగాడు ఫోటో స్టూడియో ఆడియో ఫంక్షన్ తర్వాత మీడియా ద్వారా మీట్ అవ్వడం ఈ సెకండ్ టైం. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ అగైన్. అండ్ నంది అవార్డ్స్ చేస్తున్న రామకృష్ణ గౌడ్ సార్కి గుడ్ లక్ టు యూ. అండ్ బ్రోచర్ లాంచ్కి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఆగస్ట్లో జరిగే నంది అవార్డ్స్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. అండ్ ఈ ఆఫర్ ఇచ్చిన రామకృష్ణ గౌడ్కి థ్యాంక్స్ అలాట్. సినిమా అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, చిల్డ్రన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కళకు కులం, మతం, జాతి, ప్రాంతం ఏమీ ఉండదు. కళ ఎక్కడైనా కళే. అలాంటి కళకి మనం యాజిటీస్గా నంది అవార్డ్స్ అంటే 2014లో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు విడిపోయినప్పుడు, సో ఆంధ్రప్రదేశ్ నుంచి నంది అవార్డ్స్ గతంలో ఒక 3 సంవత్సరాలు, తర్వాత ఒక 3 సంవత్సరాలకి 2016 వరకు 6 సంవత్సరాలకి జ్యూరీల్ని, కమిటీలను వేయటం జరిగింది. ఒక కమిటీలో కోడి రామకృష్ణ గారు చైర్మన్గా ఉన్నారు, ఒక కమిటీలో జయసుధ గారు ఉన్నారు. యాక్చువల్గా జయసుధ గారు ఆవిడ కాంగ్రెస్ నుంచి వైసీపీగా ఉండి కూడా ఆవిడ చైర్మన్ చేయటం జరిగింది. దాని తర్వాత 3 సంవత్సరాల కమిటీలలో ఒక కమిటీకి పోకురు బాబురావు, ఒక కమిటీకి గిరిబాబు గారు, ఒక కమిటీకి జీవిత రాజశేఖర్ గారు ఉన్నారు. జీవిత రాజశేఖర్ గారు కూడా కాంగ్రెస్, వైసీపీ ఆవిడ ఉన్నారు. గిరిబాబు గారు వైసీపీ ఉన్నారు. కానీ పార్టీలు, కులాలు, మతాలు, జాతులు చూడాల చైర్మన్గా నియమించడం జరిగి ఒక ట్రాన్స్పరెంట్గా, ఒక పర్ఫెక్ట్గా ఈ 6 సంవత్సరాల కమిటీలు కూడా నంది అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. సార్ నంది అవార్డ్స్ అనౌన్స్ చేయటం కూడా జరిగిన తర్వాత మన ఇండస్ట్రీలోంచినే కొంతమంది రాని వాళ్ళు దాని అవాకులు చవాకులు పేలి దాన్ని మళ్ళీ కులముద్రలు వేసి రకరకాలుగా చేశారు. ఆ జ్యూరీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఏదని. నేను నంది అవార్డ్స్ జ్యూరీలో ఉండా, అలాగే నేషనల్ ఇండియన్ పనోరమా జ్యూరీకి కూడా వెళ్ళొచ్చినాను నేను. అలాగే బెంగళూరులో చలనచిత్ర అకాడమీ అక్కడ గవర్నమెంట్ చేస్తే అక్కడికి జ్యూరీ చైర్మన్గా వెళ్ళొచ్చినాండి. వాళ్ళు ఎవ్వరు కులం చూడలా. మేము ఇండియన్ పనోరమా జ్యూరీలో 220 సినిమాలు, భారతదేశంలో అన్ని భాషల సినిమాలు చూసి
దానిలో 20 సినిమాలు సెలెక్ట్ చేస్తే ఆ 20 సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగే దాంట్లో ఆ 20 సినిమాలను స్క్రీన్ చేస్తారు. అంతటి స్థాయికి చూసుకుంటే నిష్ణాతులు అవునా కాదా చూశారు, కానీ కులాలు మతాలు జాతులు చూడాలి. ఈ మధ్య కులాల గురించి మతాల గురించి చాలా చండాలంగా అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఇవాళ ఇక్కడ చూసుకుంటే రామకృష్ణ గౌడ్ గారు ఇక్కడ ఉన్న నిష్ణాతులను చూశారు, కానీ కులం మతం జాతి ప్రాంతం చూడాల. సో ఇలా చూడకుండా ఆయన చేస్తున్నారు. అంటే ఒక రకంగా 2014 నుంచి మొదలెట్టుకుంటే నంది అవార్డ్స్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. తర్వాత 2014లో తెలంగాణలో మనం నంది అవార్డ్స్ కాదు సింహ అవార్డ్స్ చేద్దామని చెప్పి సింహ అవార్డ్స్ అప్లికేషన్ తీసుకుంటాం, దానికి అమౌంట్ తీసుకుంటాం, దానికి ఇన్వైట్ చేయటం అన్నీ జరిగి ఆగిపోవటం జరిగింది. సో 2014 నుంచి 23 వరకు ఇప్పటి వరకు 9 సంవత్సరాలుగా తెలంగాణ జరగటం లేదు. ఆంధ్రాలో చేసింది అనౌన్స్ చేయకుండా 7 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది. అదే బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ పక్కన కర్ణాటక చూస్తే కరోనాలో కూడా వాళ్ళు చేశారు. మద్రాసు చూస్తే వాళ్ళ గవర్నమెంట్ చేసింది. మెడ్రాస్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, కేరళలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, వెస్ట్ బెంగాల్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, అలాగే బాంబేలో మామి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుద్ది, ఢిల్లీలో జరుగుద్ది, ఇండియన్ పనోరమా నేషనల్ అవార్డ్స్ ఏది ఆగకుండా జరుగుతున్నాయి. మన దురదృష్టం కేవలం మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో మన నంది అవార్డులు చేయకపోవటం చాలా దురదృష్టం. అలాంటిది ఆ నంది అవార్డులు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే కమర్షియల్గా సినిమాలు ఆడినా లేకపోయినా కూడా ఉత్తమ కళాత్మక చిత్రాలు ఉత్తమ కళాత్మక ప్రదర్శనలు చేసిన ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి ఆ ప్రోత్సాహంతో వాళ్ళు ఆస్కార్లను కొట్టగలిగే స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిందని ప్రపంచం మొత్తం తెలుగు నాటుకు వచ్చిందని మనం కీరవాణి గారిని చంద్రబోస్ గారిని మనం భారతదేశం మొత్తం సన్మానం చేస్తున్నాం అంటే ఆస్కార్ కొట్టారని. అదే ఆస్కార్ లేకపోతే ఏమైపోద్ది. అందుకని ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చెయ్యని నంది అవార్డ్స్ నేను చేస్తానని పూనుకుని రామకృష్ణ గౌడ్ గారు ముందుకొచ్చి ఆయన అవార్డ్స్ చేస్తూ ఉంటే దానికి ఏదేదో మాట్లాడి ఇవాళ ఆయన రామకృష్ణ గౌడ్ గారు ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు. నంది అవార్డులు కనుక ఈ గవర్నమెంట్ చేస్తే నేను మానేస్తాను అని చెప్పారు. కానీ మానేయకుండా రామకృష్ణ గౌడ్ గారు మీరు ఆ రోజున అవసరమైతే టీఎఫ్సిసి నంది అవార్డ్స్ పేరు లేదు, నంది తీసేసి టీఎఫ్సిసి నటరాజ్ అవార్డ్స్ అని పెట్టండి. నటరాజులో ఇటు పార్వతీదేవి ఉంటుంది, ఇటు శివుడు ఉంటారు, ఇద్దరు ఉంటారు, అటు మగ ఇద్దరు జాయింట్ ఉంటుంది. మనకు నటరాజ దైవం మూల విరాట్ ఈ కళలకి. సో నటరాజ్ అవార్డ్స్ అని మీరు కంటిన్యూ చేయండి. మీరు కంటిన్యూ చేస్తే అంటే మిమ్మల్ని చూసి అయినా ఆ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మళ్ళా ఆ అవార్డ్స్ని నెలకొల్పాలని కోరుకుంటూ ఆ అవార్డ్స్ని మీరు ఆ రోజుకి వస్తే నేను మానేస్తాను మానటానికి లేదు, నటరాజ్ అవార్డ్స్ చేయాలి. చేసి మీరు సైమా అవార్డ్స్ సౌత్ ఇండియన్ సినిమా అవార్డ్స్ చేస్తున్నారు దుబాయ్లో, అలాగే ఫిలింఫేర్ అవార్డ్స్ చేస్తున్నారు. వాటి స్థాయికి తగ్గకుండా ఆ స్థాయి రేంజ్లో మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక మన ఆలీ గారు ఎలక్ట్రానిక్ సలహాదారుగా ఆయన వచ్చారు. ఆయన చాలా క్లియర్గా నాతో పర్సనల్గా ఒకటే చెప్పారు. గతంలో ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, చిత్రపురి హిల్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్కి స్థలాలు స్టూడియోలు ఇవన్నీ తీసుకున్నారు. మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మన ఇండస్ట్రీని డెవలప్ చేయాలంటే అప్పుడు స్థలాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ వద్దు వద్దని మాట్లాడుతున్నారు. ఆ లేయర్ కాకుండా నెక్స్ట్ లేయర్లో వచ్చిన వాళ్ళని వస్తే అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి ఏం కావాలో మీకు ఎలా కావాలో చెబితే నేను పర్సనల్గా సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాను, సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి నేను చేపిస్తాను అని చెప్పి ఆలీ గారు ఆయన అడగకుండానే ఆయనంతటా ఆయన అడగటం ఆయనకి సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఎంత ప్రేమ ఏంటనేది తెలియజెప్తుంది. సో అలాంటి వాళ్ళకు ఒక ఎలక్ట్రానిక్ సలహాదారు పదవి రావటం అనేది డెఫినెట్గా ఇండస్ట్రీకి ఒక అదృష్టంగా భావిస్తూ ఇలాంటిది అవార్డ్స్ ఇలా కొనసాగిస్తూ అవ్వాలి. ఈ అవార్డ్స్ వస్తేనే మనకు విలువ ఉంటుంది. అలాంటి అవార్డ్స్ని రామకృష్ణ గౌడ్ గారు చేస్తున్న దానికి వీలైతే సహాయం చేయండి, వీలు కాకపోతే మౌనంగా ఉండండి. కానీ అవాకులు చవాకులు వద్దు. దయచేసి ఇలాంటి అవార్డ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి చిన్న వాళ్ళు కూడా ఆ అవార్డు వచ్చింది, మా ఇంటికి ఒక నంది వచ్చింది అని అంటే ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు. అంత గర్వంగా ఫీల్ అయ్యి అవార్డ్స్ని కొనసాగించేదానికి మీరు ఇంకా కావాలనుకుంటే ఎవరైనా ఇండస్ట్రీ పరంగానో ఇతరత్రానో ఈ అవాకులు చవాకులు పేలే వాళ్ళని ఇండస్ట్రీగా వాళ్ళని ఖండిస్తూ పరిశ్రమల పరంగా మనం ప్రభుత్వాల నుంచి ఒత్తిడి చేసి మన అవార్డులు మనం కొనసాగించేట్టు చేసే పని వదిలేసి చేసేవాడి మీద బురద రాళ్ళు చల్లటం కరెక్ట్ కాదు. దయచేసి ఇకనైనా మన ఇండస్ట్రీ కోసం మనం చేద్దాం. ఇవాళ మనకు రాలా, రేపు వస్తుంది, లేకపోతే మన తోటివాడికి వచ్చింది, ఆ తోటివాడికి వచ్చింది మనకు వచ్చిందని గర్వంగా ఫీల్ అవుతూ ముందుకెళ్ళాలి. కానీ మనం చెడగొట్టుకుంటే చెడిపోయేది మనమే. అందుకని పరిశ్రమ కోసం
అందరూ ఆలోచించండి. ఇవాళ రామకృష్ణ గౌడ్ చేస్తున్న దాన్ని సహకరించండి. థ్యాంక్ యూ.